నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కౌబాయ్ సినిమా అనగానే ఎవరి మైండ్లో అయినా టక్కన గుర్తొచ్చే హీరో ఎవరు? సూపర్ స్టార్ కృష్ణ గారే కదా. నిజంగానే మోసగాళ్ళకు మోసగాడు సినిమా ఇప్పటికీ ఎవర్ గ్రీన్. కృష్ణ గారి కౌబాయ్ సినిమా మొట్టమొదటి సినిమా అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత మెరుపుదాడి సినిమా ద్వారా మన సుమన్ గారు, భానుచంద్ర గారు ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు. అది సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఈ రెండు సినిమాల తర్వాత ఆ తర్వాత కౌబాయ్ జానర్లో అందరూ గుర్తు తెచ్చుకునే సినిమా ఏంటి? గుర్తొచ్చింది కదా, మన మెగాస్టార్ గారు నటించిన కోదమ సింహం. కౌబాయ్ సినిమాలో అటు కృష్ణ గారు నటించిన మోసగాళ్ళకు మోసగాడు, ఆ తర్వాత మెరుపుదాడి, ఆ తర్వాత కోదమ సింహం. ఈ మూడు సినిమాలు దేనికవే ప్రత్యేకమని చెప్పాలి. కోదమ సింహం సినిమా వచ్చి 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సినిమా విశేషాలు మీ అందరికీ తెలియజేసేందుకు నేను, నాతో పాటు మన చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు శ్రీకాంత్ గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. కౌబాయ్ అనగానే ఫస్ట్ సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆ తర్వాత మెరుపుదాడి మధ్యలో భానుచంద్ర గారు, సుమన్ గారు చేసిన మళ్ళీ ఎందుకు చాలా మంది గుర్తొచ్చేది చిరంజీవి గారి కొదమ సింహమే. అంటే మధ్యలో మెరుపుదాడి ఉంది కదా అనేసి చాలా మంది అడగవచ్చు. బట్ ఏంటంటే పెద్ద దిగ్గజ స్టార్లు కాబట్టి ఆ రేంజ్ హిట్లు కూడా ఇద్దరికి ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఇది ఉంటుంది. మరి మోసగాళ్ళకు మోసగాడి దగ్గర నుంచి మొదలు పెడదామా, లేకపోతే కొదమ సింహం గురించి డైరెక్ట్ మాట్లాడదామా? మెకన్నాస్ గోల్డ్, యాక్చువల్గా మెకన్నాస్ గోల్డ్ హాలీవుడ్ సినిమా మోసగాళ్లకు మోసగాడు వీటన్నిటికీ ఏంటంటే స్ఫూర్తి. మెకన్నాస్ గోల్డ్ లాంటి సినిమా మనం ఎందుకు చెయ్యలేము అని కృష్ణ గారు ఆలోచించి చేసినటువంటి మోసగాళ్లకు మోసగాడు. మెకన్నాస్ గోల్డ్లో ఏదైతే ఉమర్ షరీఫ్ పాత్ర ఉంటుందో ఆ ఉమర్ షరీఫ్ పాత్రను దృష్టిలో పెట్టుకునే మీకు మోసగాళ్లకు మోసగాళ్ళు నాగభూషణం గారి పాత్ర ఉంటుంది. సరే, ఆ తర్వాత మనకు సుమన్, భానుచంద్ర గారి మెరుపుదాడి కావచ్చు. దానికి ముందుకు వెళితే ఒకసారి కృష్ణ గారి మంచి వాళ్ళకి మంచివాడని చాలా సినిమాలు చేశారు. కాలాంతకులని కె విశ్వనాథ్ గారు కూడా డైరెక్ట్ చేశారు. కాలాంతకులు అనే సినిమా యాక్షన్ సీక్వెన్సెస్ దగ్గరకు వచ్చేటప్పటికి కె విశ్వనాథ్ గారు హ్యాండిల్ చేయలేక కేఎస్ఆర్ దాస్ గారిని రమ్మని హ్యాండిల్ చేయమన్నారంట. ఆ వర్కింగ్ స్టిల్ కూడా ఒకటి ఉంటుంది. కె విశ్వనాథ్ గారు, కేఎస్ఆర్ దాస్ గారు ఇద్దరు ఉంటారు ఆన్ లొకేషన్. అట్లాగా మీకు ఆ సమయంలో ఏంటంటే యాక్షన్ కింగ్ అర్జున్ గారు కౌబాయ్ #1 అని ఒక సినిమా, అలాగే మీకు ఎదురులేని మనగాళ్ళని, ఇట్లా మీకు చాలా సినిమాలు కౌబాయ్ జానర్లో వచ్చేవి సినిమాలు. ఒక బడ్జెట్ పరిమితులకు లోబడి చేసేటటువంటి వాళ్ళు. కాకపోతే ఎన్నొచ్చినా ఈ మూడు మెయిన్. ఫస్ట్ కృష్ణ గారు, తర్వాత సుమన్ గారు, భానుచంద్ర గారు, ఆ తర్వాత చిరంజీవి గారు, తర్వాత ఇంకో విషయము మహేష్ బాబు గారు. ఆ తర్వాత మహేష్ బాబు గారు గుర్తొస్తారు కౌబాయ్ అనగానే. కాకపోతే ఏంటంటే సుమన్ గారు, భానుచంద్ర గారు చేసిన మెరుపుదాడి ముందు సుమన్ గారు, భానుచంద్ర గారు కాదు, గిరిబాబు గారు నిర్మాత. గిరిబాబు గారు మన పిఎన్ రామచంద్రరావు గారి దర్శకత్వంలో చేయాలని అనుకుని గిరిబాబు గారు ఏం చేశారంటే వెళ్ళి చిరంజీవి గారిని మోహన్ బాబు గారితో చేయాలని. చిరంజీవి గారు, మోహన్ బాబు గారు సరే అన్నారు, చేస్తామని చెప్పారు. ఇద్దరు చేస్తామని చెప్పిన తర్వాత బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఏంటంటే అప్పటికి చిరంజీవి గారు, మోహన్ బాబు గారి మార్కెట్ ఏంటంటే అమాంతం పెరిగినటువంటి ఒక సమయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని అట్లాగే డేట్స్ ఒకటి అవి అసలు కుదరట్లా. దాన్ని దృష్టిలో పెట్టుకుని గిరిబాబు గారు, సుమన్ గారు, భానుచంద్ర గారితో వెళ్ళారు. మీకు ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ అండి మీకు అసలు మెరుపుదాడి. ఆ సినిమా బీభత్సంగా ఆడటానికి అదొక కారణం. సరే, మనం ఇప్పుడు కొదమ సింహం గురించి మాట్లాడుకోవాలనుకుంటే రమా ఫిలిమ్స్ కైకాల సత్యనారాయణ గారి సమర్పణలో వారి సోదరులు కైకాల నాగేశ్వరరావు గారి నిర్మాతగా ఆయన చిరంజీవి గారి డేట్లు సంపాదించిన తర్వాత అంత క్రితం చిరంజీవి అనే సినిమా తీశారు. అది అటర్ ఫ్లాప్. అపకీర్తి పోవాలంటే చిరంజీవి గారితో నేను ఎలాంటి సినిమా చేయాలని నేను కూర్చుని ఆలోచించాడు. ఆలోచించి ప్రొడక్షన్ మేనేజర్ని పిలిచి ఒకసారి వరుసగా చిరంజీవి గారి సినిమాల లిస్ట్ తెప్పించు అంటే ఆ లిస్టు తెప్పించారు. మన ఫిలిం జర్నలిస్టులను అడిగితే వాళ్ళు తయారు చేసి ఇచ్చారు. చూస్తే చిరంజీవి గారు అప్పటిదాకా కౌబాయ్ చేయలేదు. కౌబాయ్ పాత్రతో సినిమా మొత్తం కౌబాయ్ వేషం చిరంజీవి గారు వెయ్యలేదు అనే విషయం అర్థమైన తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళే ముందు దర్శకుడు కె మురళీమోహన్ రావు గారు, కైకాల నాగేశ్వరరావు గారు ఇద్దరు మంచి స్నేహితులు. మురళీమోహన్ రావు గారికి ఫోన్ చేసి, మురళి ఇట్లా చిరంజీవి గారితో బాస్తో కౌబాయ్ సినిమా చేస్తే ఎట్లా ఉంటుందంటే అసలు అద్భుతమైన ఆలోచన, చాలా బాగుంటుంది, అంటే నువ్వే డైరెక్ట్ చేయాలంటే చేస్తాను. సంఘర్షణ ఆయన సినిమాతో నేను దర్శకుడిగా పరిచయం అయ్యాను. మళ్ళీ దర్శకత్వం అసలు చేసే అవకాశం రాలేదు చిరంజీవి గారిని. సంఘర్షణ నాటికి, కొదమ సింహం నాటికి చిరంజీవి గారి స్థాయి అమాంతం పెరిగిపోయింది అన్నమాట. ఇప్పుడు చిరంజీవి గారిని డైరెక్ట్ చేస్తే నాకు చాలా అసలు గర్వకారణమైనటువంటి విషయం, నేను చేస్తానన్నారు. వరుసగా ఏంటంటే మురళీమోహన్ రావు గారు తెలుగులో చేస్తుండేవాళ్ళు, హఠాత్తుగా వెళ్ళిపోయి హిందీలో ఇక్కడ తెలుగు సినిమా తీసుకెళ్ళిపోయి అక్కడ రీమేక్ చేస్తుండేవాళ్ళు, అక్కడ సూపర్ హిట్ కొట్టేవాళ్ళు. అక్కడి నుంచి మళ్ళీ
ఇట్లా ఉండేది కె మురళీమోహన్ రావు గారి. వెరీ లో ప్రొఫైల్, వెరీ టాలెంటెడ్ అండ్ ఆల్సో వెరీ హార్డ్ వర్కర్. నాట్ ఓన్లీ హార్డ్ వర్కర్, వెరీ స్మార్ట్ వర్కర్ ఆల్సో. అంటే చాలా అద్భుతంగా పగడ్బందీగా చాకచక్యంగా పనిచేస్తారండి. ఈ పని నేను చేశానని చెప్పరు ఆయన, లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోతారు. అది కె మురళీమోహన్ రావు గారి స్టైల్. ఇక్కడ ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు ఎగ్జైట్ అయిపోయారు. కౌబాయ్ సినిమా అనగానే అవును నేను ఇప్పటిదాకా ఫుల్ ప్లెడ్జ్డ్గా చేయలేదు. చిరంజీవి గారి కౌబాయ్ గెటప్లో మనకు కనిపించినటువంటి సినిమాలు రెండండి. ఒకటి అడవి దొంగ, వీర విక్రమ ధీర దిగ్గజ పాటలో చిరంజీవి గారు పాటలో చిరంజీవి గారు రాధా గారు ఇద్దరు కలిసి వాళ్ళు కౌబాయ్ మ్యూజిక్లో వాళ్ళు గుర్రాల మీద రావటం, ఒక చేజ్ తర్వాత వాళ్ళిద్దరి రొమాంటిక్ స్టెప్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. రాఘవేంద్రరావు గారు నభూతన భవిష్యతి. తర్వాత పులి సినిమాలో చిరంజీవి గారు కౌబాయ్ గెటప్లో ఒక యాక్షన్ సీక్వెన్స్లో పాల్గొన్నారు, సేమ్ కౌబాయ్ గెటప్లో. ఆ స్టిల్ చిరంజీవి గారి అభిమానులకి చిరంజీవి గారు సంతకం చేసి ఆయన ఆటోగ్రాఫ్తో ఆ స్టిల్ అందరికీ పంపించినటువంటి విషయం నాకు ఇంకా ఇప్పుడు గుర్తు వస్తుంది. చిరంజీవి గారు నించుని ఉంటారు, హ్యాట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు ఇప్పుడు కౌబాయ్ సినిమా అనగానే ఏంటంటే కౌబాయ్ సినిమాకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మీకు రైల్వే ట్రాక్స్ కనిపించకూడదు, తార్ రోడ్లు కనిపించకూడదు, ఎలక్ట్రికల్ పోల్స్ కనిపించకూడదు. అవి లేని కాలంలో కౌబాయ్స్ ఉన్నారు అన్నది చెప్పాలి. ఇసుక తెన్నెలు, అడవులు, ఇసుక తెన్నెలు ఇవే కదా. అవును, అవే. కాబట్టి ఏది కావాలన్నా సెట్ వేసుకోవాల్సిందే తప్ప మనకి వేరే ఇది లేదు. ఇక్కడ కైగాల నాగేశ్వరరావు గారిని ఎందుకు మనం, ఆయన నిర్మాత ఈ సినిమాకి హీరో అండి. ఎందుకు నిర్మాత హీరో అని నేను అన్నానంటే ఆయన అప్పటి వరకు వచ్చిన కౌబాయ్ సినిమాలు వీడియో క్యాసెట్లనే తెప్పించుకున్నారు. ఆయన తెప్పించుకొని ప్రతిరోజు 3 సినిమాలు చూడాలి. అలా 3 సినిమాలు ప్రతిరోజు చూసి దాంట్లో ది బెస్ట్ అన్న 10 తీసుకున్నారు. 10 క్యాసెట్లు తీసుకుని 10 సత్యానంద్ గారు, పరుచూరి బ్రదర్స్ గారు, మన శివశక్తి దత్తా గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, మారా గారు అని తమిళ రచయిత, వీళ్ళందరికి ఇచ్చి ఇప్పుడు తయారు చేయండి కథ అన్నారు అనమాట. ఇంతమంది రచయితలు పనిచేస్తారు, అందరి పేర్లు వేస్తారండి. మీకు సత్యానంద్ గారి పేరు, పరుచూరి బ్రదర్స్ పేరు, శివశక్తి దత్తా, విజయేంద్ర ప్రసాద్ పేరు, వాళ్ళిద్దరి పేర్లు అప్పుడు దత్తా బ్రదర్స్ అని వేసుకునేవాళ్ళు. మారా గారు, వీళ్ళందరూ పనిచేశారు సినిమాకి రచయితలుగా. ఏదైతే మెకన్నాస్ గోల్డ్ ఒమర్ షరీఫ్ పాత్ర ఉందో అదే మనకు మోసగాళ్ళ నాగభూషణం గారి పాత్ర. అది ఇక్కడ కూడా ఉండాలి, ఉంటేనే మీకు హాస్యం పండుతుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ లేకపోతే రాండ్ రస్టిక్గా రగ్గుడుగా ఉంటుందని మోహన్ బాబు గారు చేయాలి. అప్పుడు మోహన్ బాబు గారు హీరో అయిపోయి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ ఇస్తున్నారు. ఆయన మోహన్ బాబు గారికి వెళ్ళి చెప్పారు, ఈ పాత్ర ఇట్లా మీరు చేస్తేనే బాగుంటుంది, ఆయన పాత్ర విని నేనే చేస్తాను, నాకు బాగా నచ్చింది ఈ పాత్ర అని మోహన్ బాబు గారు ఒప్పుకున్నారు. సుడిగాలి అంటే వస్తే సుడిగాల్లో వస్తాడు, పోతే సుడిగాల్లో వెళ్ళిపోతాడు అని చెప్పేసి పెట్టారు. మీకు కైకాల సత్యనారాయణ గారు ధర్మదేవ్, తర్వాత రంగనాథ్ గారేమో ఆయన పరగణాలు. ఇందులో ఈ కథలో ఈ కౌబాయ్లు ఏంటంటే మన రచయితల యొక్క చతురత అంతా ఎక్కడ ఉంటుందంటే పరుచూరి బ్రదర్స్ గారు వాళ్ళు పరగణాలు, ఆటవికులు, సంస్థానాలు ఇవన్నీ తీసుకొచ్చారు ఈ కథలోకి. అట్లాగే కోహినూరు వజ్రము, నెమల సింహాసనాన్ని తీసుకొచ్చారు. ఇవన్నీ మీకు ఈ సినిమాకి సంబంధించి ఏంటంటే అభిమానులనే కాకుండా మిగతా సాధారణ ప్రేక్షకుల్ని కూడా విపరీతంగా ఇది ఆకర్షించాయి. కింగ్ ఎడ్వర్డ్ సిగార్స్ అని చెప్పి వచ్చేవండి అప్పుడు. 5 సిగరెట్స్ ఉండేవి పాకెట్లో, అవి 80 రూపాయలు ఆ రోజుల్లో. అవి ప్రత్యేకంగా చిరంజీవి గారు తెప్పించి ఆయన ఆ సిగరెట్ కాల్చేటటువంటి విధానం, సిగార్ నైన్స్ వెలిగించి ఆయన గుప్పగుప్పమని పొగ వదలటం కానీ స్టైలిష్గా గెడ్డం పెంచుకున్నారు. గెడ్డం పెంచుకుని ఆ గెడ్డం చిరంజీవి గారు ఏ ముహూర్తానికి కొదమసింహం కోసం పెంచుకున్నారు. తర్వాత చాలా సినిమాలు గెడ్డం కంటిన్యూ చేయాల్సి వచ్చింది. అంటే ఆయన లుక్ చాలా బాగుంది గడ్డంతో, లుక్లో ఉంటారు. లుక్ చాలా బాగుంటుంది కాబట్టి మీకు అందుకే పాటల్లో తప్ప స్టార్ మెగాస్టార్ పక్కన పెడితే మిగతా పాటల్లో గడ్డం ఉండదు. క్లీన్ షేవ్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ అనేసి స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ కౌబాయ్ సినిమా కదా మెయిన్ ఎవరికైనా గుర్తొచ్చేది కృష్ణ గారు కాబట్టి ఇంట్రో అది చెప్పాను. వాళ్ళు క్వశ్చన్ అడిగేటప్పుడు కూడా దానితోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కాకపోతే కృష్ణ గారిని టచ్ చేయకుండా మనం ఇది చేస్తే బాగోదు కదా అనిపించింది. లేదు మనం కృష్ణ గారిని ఖచ్చితంగా నివాళి అర్పించే మనం ప్రారంభించాలి, ఎందుకంటే ఆయన ఆద్యుడు కాబట్టి. ఖచ్చితంగా అలా చిరంజీవి గారితో ప్రారంభించి ఈ సినిమా 5 రాష్ట్రాల్లో షూటింగ్ చేసుకుంది. రాజస్థాన్ వెళ్ళారు, కేరళకి వచ్చారు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, 5 చోట్ల ఆ రోజుల్లో 4 కోట్ల రూపాయలు. అంటే ఈవేళ 100 కోట్లు కాదు, 200 కోట్లు అవుతుందో 300, అంటే ఇప్పుడు ఈవేళ హీరో రెమ్యూనరేషన్లు అన్నీ కలుపుకుంటే 400 కోట్లు అవుతుంది ఈవేళ. అలాగే మీకు ఈవేళ మధ్యాహ్నం బయలుదేరితే, ఈవేళ రాత్రి బయలుదేరితే రాజస్థాన్ వెళ్ళటానికి బస్సులో అండి డాన్సర్స్ వీళ్ళంతా మరుసటి రోజు మధ్యాహ్నం చేరారు 12 గంటలకి. చెన్నై నుంచి బయలుదేరి వాళ్ళు వెళ్ళి
ఇమ్మీడియట్గా సాంగ్ షూటింగ్కి వెళ్ళిపోయారు. ఎడారి ఇమ్మీడియట్ సాంగ్ షూట్. ఏది రెస్ట్ తీసుకుంటాము, రేపు పెడతారా షూటింగ్ కాదు. చిరంజీవి గారు, రాధా గారు డాన్సర్స్ ఇమ్మీడియట్. జైసల్మీర్ అక్కడ చేశారు కదా పిల్లో జాబిల్లో పాట. అదే రాధ గారు చిరంజీవి గారు సరసన నటించిన ఆఖరి సినిమా ఇది. ఈ సినిమా తర్వాత పెళ్ళి అయిపోయింది రాధ గారికి. తర్వాత ముందు సోనం గారు కాదండి, నదియా గారండి. ముందు నదియా గారు నటిస్తారన్నది బాగా వినిపించింది. నదియా గారు వెరీ పాపులర్ అప్పుడు. ఆవిడ ఏంటంటే ముంబైలో ఉన్నారు అప్పుడు. ఆవిడ ఏం చేశారంటే, లేదు 2 నెలలు నేను వస్తాను, వచ్చి సినిమా కోసం చేస్తాను, పని చేస్తాను, చిరంజీవి గారి సరసన అవకాశం అని చెప్పి ఆవిడ పాపం డేట్లు అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రయత్నించినా మళ్ళీ ఆవిడ డేట్ల కోసం అంటే ఆవిడ 2 నెలల్లో ఆవిడని పంపించేయాలి. ఆవిడ సీన్స్ సాంగ్స్ అన్నీ చేసి త్రోట్ సినిమా ఉంటుంది హీరోయిన్ సోనంది. సాధ్యపడదని చెప్పి, సోనం ఈజ్ ఆల్సో వెరీ బిజియెస్ట్ హీరోయిన్ అప్పుడు. అయినా సోనం గారు కొత్తగా ఉంటారు చిరంజీవి గారి పక్కన, ముంబై హీరోయిన్ అని చెప్పి తీసుకొచ్చి సోనం గారిని ఈ సినిమాలో హీరోయిన్గా ఆవిడ్ని పెట్టుకున్నారు. ఈ సినిమాలో ఏంటంటే ప్రాణ్ గారండి, మేయర్ రంజిత్ కుమార్. ఆ పాత్ర ఏంటంటే అంత క్రితం తాండ్రపాపారెడ్డిలో చేశారు బుస్సీ పాత్రలో ప్రాణ్ గారు. మళ్ళీ ఈ సినిమా కోసం అసలు ప్రాణ్ గారిని ఈ పాత్రకు అనుకుంటే ఎక్కువ సంబరపడిపోయింది కైకాల సత్యనారాయణ గారు. ఎందుకంటే హిందీలో ప్రాణ్ గారు చేసిన పాత్రలు తెలుగులో కైకాల సత్యనారాయణ గారు చేస్తున్నారు. ఇప్పుడు భారతదేశం గర్వించదగ్గ విలన్ క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రాణ్ గారు. అట్లాంటి ప్రాణ్ గారు నా సంస్థలో వచ్చి నటించడం అనేది కైకాల సత్యనారాయణ గారు చాలా గౌరవంగా భావించి ఆయన ఒక రాజాలాగా చూసుకున్నారు. ప్రాణ్ గారు తీసుకొచ్చి మన కళావాచస్పతి కొంగర జగ్గయ్య గారు వారికి గాత్రదానం చేశారు. రాజ్కోటి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువండి సినిమాకు సంబంధించి. చాలామంది అప్పుడు ఏంటంటే వరుసగా కొండవీడి దొంగ, జగదేకుడు అతిలోక సుందరి అన్నీ ఇళయరాజా గారు. చాలామంది ఏంటంటే ఒక ఇళయరాజా మాయాజాలంలో ఉన్నాం అందరూ. ఆ సమయంలో రాజ్కోట్ అనేటప్పుడు ఓకే బాస్కి ఏంటంటే అమ్ముడికి మొగుడు ఇవన్నీ చేశారు, ఖైదీ నెంబర్ 786. కాబట్టి రాజ్కోట్ గారు ఎక్కడ ఇళయరాజా గారికి తగ్గలేదు అసలు. బ్యాక్గ్రౌండ్ థీమ్ మ్యూజిక్ అయితే మీకు అసలు అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి కైకాల నాగేశ్వరరావు గారు నిర్మాత ఎంత హీరోనో, కె మురళీమోహన్ రావు గారు ఎంత, ఒక కేవీ రెడ్డి గారి తర్వాత అంత పర్ఫెక్షన్ కె మురళీమోహన్ రావు గారిలో చూసాము అని చెప్పి అప్పుడున్న డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, మన దాసం వెంకట్రావు గారు, దాసం సాయినాగ ప్రసాద్ గారు ఉన్నారు, వారి సోదరులు దాసం మూర్తి గారు అంటారు, ఆయన ఈ సినిమాకి చీఫ్ కో డైరెక్టర్. వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏంటంటే కేవీ రెడ్డి గారు ఈ మాయాబజార్ తీస్తున్నప్పుడు ఒక పర్ఫెక్షన్ ఉంటుంది, అంత పర్ఫెక్షన్ కె మురళీమోహన్ రావు గారు ఈ సినిమాకి సంబంధించి చూపించారంటే ఈ సినిమాకి మనం డైరెక్టర్, ప్రొడ్యూసరు, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళందరూ రైటర్స్ అందరి గురించి మాట్లాడుకొని మనం ఒక వ్యక్తి గురించి మాట్లాడుకోకపోతే చాలా తప్పు అవుతుంది. ఆ వ్యక్తి పేరు వన్ అండ్ ఓన్లీ సినిమాటోగ్రాఫర్ కెఎస్ హరి గారు. ఓకే, మీకు చిరంజీవి గారి సినిమాటోగ్రాఫర్స్లో ఒక లోక్ సింగ్ గారు, ఒక కెఎస్ హరి గారు, చోటా నాయుడు గారు, వీళ్ళు ముగ్గురు నేను త్రిమూర్తులు అని చెప్తా. ఎందుకంటే చిరంజీవి గారిని అద్భుతంగా పోర్ట్రైట్ చేసినటువంటి వాళ్ళు, ఇదిరా చిరంజీవి అంటే చూపించినటువంటి సినిమాటోగ్రాఫర్స్ వీళ్ళు ముగ్గురండి. ఈవెన్ ఏదో సాంగ్ కి సంబంధించి కూడా హాలీవుడ్ టెక్నాలజీ, అదే స్టార్ మెగాస్టార్ పాటకి స్టార్ మెగాస్టార్ అవును అది కేసరి గారు ఏంటంటే ఇస్ వెరీ పర్ఫెక్షనిస్ట్. ఆయన ఆ పర్ఫెక్షనిస్ట్ చోటా నాయుడు గారు, వీళ్ళు కేసరి గారి అసిస్టెంట్లే అండి. చోటా నాయుడు గారు వీళ్ళంతా. కేసరి గారు ఏంటంటే చిరంజీవి గారు ఏ లుక్లో అయినా ఎలా ఉంటారు, ఏ కాస్ట్యూమ్ వేస్తే ఎలా ఉంటారు, మీకు అందుకే బ్యాక్ డ్రాప్ ఉంటుంది. మనకి బ్యాక్ డ్రాప్ కలర్స్ ఏంటి, చిరంజీవి గారు కాస్ట్యూమ్ కలర్స్ ఏంటి, మనం ఏం లైటింగ్ చేస్తున్నాం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేసరి గారు ఈ సినిమాకి చేసినటువంటి లైటింగ్ అండి. ఈ సినిమా మూడ్ని ఎలివేట్ చేసింది కేసరి గారు చేసినటువంటి లైటింగ్ వల్ల ఈ సినిమా అంత అద్భుతంగా ఉంటుంది. అది చాలామంది మీరు గ్లేర్ కటింగ్ అంటారు. గ్లేర్ కటింగ్ అనేది పిసి శ్రీరామ్ గారు వీళ్ళు మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే మీరు ఒక యాష్ టోన్ అంటారు. నాయకన్ సినిమా యాష్ టోన్లో ఉంటుంది. యాష్ టోన్లో ఉన్న సినిమాకి మరియు అగ్ని నక్షత్రం, అదే ఘర్షణ, ఇది యాష్ టోన్లో ఉంటుంది. యాష్ టోన్లో ఉన్న సినిమాకి గ్లేర్ కటింగ్ చేయటం వేరు, లైటింగ్ గ్లేర్ని కట్ చేస్తారు. ఇది జుబిలెంట్గా ఉండేటటువంటి లైటింగ్ ఇక్కడ కొదంసింహం. ఇక్కడ గ్లేర్ కట్ చేస్తాడని ఏ సినిమాకి, ఏ పాటకి, స్టార్ మెగాస్టార్ పాట గ్లేర్ కటింగ్ ఇస్తాడు ఆయన. ఇచ్చి అసలు సుందరం మాస్టర్ అండి, ఏది కొరియోగ్రాఫర్ సుందరం మాస్టారు, ప్రభు గారేమో సుందరం గారు, తారా గారు ఇద్దరు చేశారు సాంగ్స్. ప్రభు గారు ఏమో అసిస్టెంట్, ప్రభుదేవ గారు ఈ సినిమాలో పాటలకి. ఎందుకంటే జగదేకుడు అతిలోక సుందరం అయిపోయి కొదంసింహానికి ప్రభుదేవ గారు డాన్స్ అసిస్టెంట్గా కొనసాగి ఆ తర్వాత రాజా విక్రమార్కకి సింగిల్ టైటిల్ కార్డు ప్రభుదేవ గారు కొరియోగ్రాఫర్గా. కొదంసింహం అలా మీకేంటంటే ఈ సెట్లు వేయటం అండి. ఈ చెంగల్పట్టు అని తమిళనాడుకి 64 కిలోమీటర్లు ఉంటుంది, అక్కడికి వెళ్ళి సెట్ వేశారు
ఏది అంటే ఫార్ అవే చేయాలి కదా. ఫార్ అవే మీకు ఇందాక చెప్పినట్టు ట్రైన్ ట్రాక్స్ కనిపించకూడదు, తార్ రోడ్లు కనిపించకూడదు, తర్వాత ఎలక్ట్రికల్ పోల్స్ కనిపించకూడదు. అలా చేసినటువంటి ముగ్గురు హీరోయిన్లన్నీ మనకి అనిపించదు. ఏది వాణి విశ్వనాథ్ గారు, మనకి సోనం గారు, రాధా గారు, అద్భుతమైన బిజిలీ, మన రాధా బిజిలీ. అస్సలు మీకు రాధా గారి గెటప్ అండి, అసలు ఆటవికురాలు అంటే ఆటవికురాలు అంటే గెటప్, ఆవిడ ఎక్స్ప్రెషన్స్, ఆవిడ లెన్స్ పెట్టారు, లెన్స్ పెట్టి ఆ ఎక్స్ప్రెషన్స్ కోసం లెన్స్ పెట్టి ఆవిడకి ఒక అద్భుతమైనటువంటి అవుట్పుట్ తీసుకున్నారనమాట. కొదమసింహం టైటిల్ ఎలా పుట్టిందో తెలుసా మీకు? టైటిల్స్ గురించి రోజు కథా చర్చలు చేస్తూ చేస్తూ టైటిల్స్ గురించి చర్చలు జరిగేవి. జరుగుతున్న నేపథ్యంలో ఏంటంటే ఒకరోజు కౌబాయ్, ఒకరోజు ఉక్కు పిడుగు, ఒకరోజు మొనగాళ్ళకు మొనగాడు, ఇలా అనుకుంటున్నారు టైటిల్స్. ఇవేవి కైకాల నాగేశ్వరరావు గారికి నచ్చలా. ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళి భోంచేసి పడుకుని ఆఫీస్కి వచ్చారు, రమా ఫిలిమ్స్ ఆఫీస్కి వస్తే ఆయన టేబుల్ మీద ఒక కాగితం మీద కొదమసింహం అని రాసి పెట్టారు ఆఫీస్లో. ఆయన చూశాడు, చూసి వెంటనే ముందు మురళీమోహన్ రావు గారికి ఫోన్ చేశాడు. ఆయన చేసి, మురళి మన సినిమా టైటిల్ కొదమసింహం అయితే ఎలా ఉంటుందంటే ఆ బ్రహ్మాండం అన్నాడంట ఆయన. సరే ఆఫీస్కి వస్తే ఇద్దరం కలిసి చిరంజీవి గారి దగ్గరికి వెళ్దాం. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. అంటే కొదమసింహం టైటిల్ ఎలా ఉందంటే కొదమసింహం 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 బాగున్నట్టుంది అన్నారంటే చిరంజీవి గారు. అన్న తర్వాత ఆఫీస్కి వచ్చారు వీళ్ళు. మళ్ళీ రమా ఫిలిమ్స్ ఆఫీస్కి వచ్చి కూర్చుని, ఒరే ఎవరు రాశారో చెప్పండి రా, టైటిల్ చాలా బాగుంది, టైటిల్ అనౌన్స్ చేయబోతున్నాము, ఇది ఎవరు రాశారో చెప్తే వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తా అన్నారంట కైకాల నాగేశ్వర గారు. ఎవరు ముందుకు రావట్లేదంట, నేనే రాశానని ఎవరు చెప్పట్లేదంట. సరే అయితే గిఫ్ట్ మిస్ అయ్యారు ఎవరు, టైటిల్ అయితే అనౌన్స్ చేస్తున్నాం, టైటిల్ అనౌన్స్ చేశారు. అట్లా కొదమసింహం టైటిల్ అనౌన్స్ చేశారు. సినిమాకి సంబంధించి గన్ షాట్స్, యాక్షన్ సీక్వెన్స్, రాజు ఫైట్ మాస్టర్ రాజు గారిని స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారంట. ఎస్, ఇక్కడ బెంగళూరులో ఇప్పటికే నా ఫేవరెట్ షాట్ ఏంటంటే కన్నడ ప్రభాకర్ గారు ఇంటికి చిరంజీవి గారు వస్తారండి. అసలు బెంగళూరులో చేశారు అది. చిరంజీవి గారు హార్స్ రైడింగ్ ఉంటుంది, ఆ స్పీడ్ ఉంటుంది. ఆ స్పీడ్లో చిరంజీవి గారు వస్తుంటే ఎలా ఉందంటే అసలు ఫైట్ మాస్టర్ రాజు గారు కంగారు పడిపోయారంట. గుర్రం ఎక్కడైనా బ్యాలెన్స్ గుర్రం కోల్పోయింది అనుకుంటే ఆయన పడిపోతారేమో అనుకుంటే ఆ బ్యాలెన్స్ కోల్పోకుండా ఆయన అలా వచ్చి హార్స్ రైడింగ్ చేసుకుంటూ అలా వచ్చి మీకు ఇలా గన్ తీసుకుంటాడు చిరంజీవి గారు. ఇలా గన్ తీసుకుంటాడు. ఆ ఫోర్స్కి అసలు కేసరి గారు దాన్ని పిక్చరైజ్ చేసిన విధానం అసలు అంటే రాజు గారు, ఫైట్ మాస్టర్ రాజు గారు ఆలోచన ఏంటంటే అలా వచ్చి ఆ గన్ తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన. ఇవాళకి నేను చెప్తాను, వేరే ఏ హీరోయిన్ అయి ఉంటే ఖచ్చితంగా 5-6 టేకులు తీసుకుంటే కానీ చేయలేరండి. అది ఒక్క చిరంజీవి గారి వాళ్ళు మాత్రమే సాధ్యమైంది. హీ నోస్, ఆయన స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటారు, ఎక్సర్సైజ్ చేస్తారు, ఫిట్గా ఉంటారు, ఉండటం కోసం చాలా ఆయన త్యాగాలు చేస్తారు. చేసిన తర్వాత ఏంటంటే అసలు ఏం కావాలి, దర్శకుడికి ఏం కావాలి, ఏం కోరుకుంటున్నాను నా దగ్గర నుంచి, ఫైట్ మాస్టర్ నా దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు, కొరియోగ్రాఫర్ ఏ కొత్తదనం నా గురించి కోరుకుంటున్నాడు అని ఆలోచించి ఆయన ఇచ్చేటటువంటి అవుట్పుట్. కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం 36 సంవత్సరాలు కొదమసింహం సినిమా. కాస్ట్యూమ్స్ కూడా ఎంత అద్భుతంగా ఆయనకు డిజైన్ చేశారు అనేది ప్రతి ఫ్రేమ్ లో, ప్రతి లుక్ లో. అంటే పేరెంట్స్ తో దగ్గర ఉన్నప్పుడు గొల్లపూడి గారు, అన్నపూర్ణమ్మ గారి దగ్గర ఉన్నప్పుడు చిరంజీవి గారి పేరు భరత్ ఉంటుంది. వీళ్ళను అంటే నాన్న సొమ్మంతా ప్యాకెట్లో పోగొట్టుకున్నారంటే నాకేం తెలియదురా, మీ నాన్నే అడుగు అనేసి ఆవిడ చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సుధాకర్ గారితో ఉండే సంబంధించి బుగ్గలా ఊరిపోతాయి. ఆ గన్ షాట్ కొట్టినప్పుడు ఆ కార్డ్స్ విసిరే అది సినిమాలో ఉన్న ఏంటంటే విలన్స్ వన్ బై వన్ విలన్స్ వస్తుంటారు. సుధాకర్ తర్వాత ప్రసాద్ బాబు తర్వాత కన్నడ ప్రభాకర్ తర్వాత మోహన్ బాబు కన్నడ ప్రభాకర్ తర్వాత ప్రాణ్ గారు విలన్లు వస్తా ఉంటారు అనమాట. మీకు కంటిన్యూటీ అది ఉండాలండి. ఇలాంటి యాక్షన్ సన్నివేశాలు లేకపోతే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు, ఇలాంటి కౌబాయ్ సినిమాలు ఏంటంటే నంబర్ ఆఫ్ విలన్స్ పెరిగే కొద్ది ఏంటంటే సీన్స్లో కొత్తదనం వస్తుంది, అక్కడి నుంచి మీకు డ్రైవ్ చేయడానికి బాగుంటుందండి. అలా మీకు జయంతి గారి పాత్ర నాకు చాలా ఇష్టం, భారతమ్మ పాత్ర, కైకాల సత్యనారాయణ అర్థంగా. అక్కడ మనకి ఆ కొరడాతో కొడుతుంటే మనకి చలపతిరావు గారిని మనం వెళ్ళి కొడదాం అనిపిస్తుంది, అంత కోపం వచ్చేస్తుంది చలపతిరావు గారి పాత్ర మీద. దీంట్లో ఏంటంటే ఆ పాము పిల్లని పెంచుకుంటాడు మోహన్ బాబు అదా అన్ని తెప్పించేది డింగో డింగుకుంటా అవన్నీ బీర్లు అవన్నీ మీద పోసుకుంటా ఏం చేసుకుంటావు ఇవన్నీ అని అంటే అతను రాగానే అందరు పారిపోతారు, ఈ కంప భరించలేక. అందరు బాబు విశ్వనాథ్ గారు చూస్తూ ఉంటారు, అల్లురామలింగయ్య గారి క్యారెక్టర్ బార్లో ఉంటారు కదా, మొత్తం మీద వేసుకొని పాంపిల్లకు కూడా గుడి తీసుకురా అని చెప్పేసి దాంట్లో పెట్టేసి వాళ్ళ తర్వాత అమ్మ పాంపిల్ల దీనివల్ల నేను బతికాను అనేసి అని ఆ పాంపిల్లని కూడా వాడుకోవడము సినిమాలో. ఒక్కొక్క సీన్ అద్భుతం నిజంగా. అంటే మెయిన్ సినిమాకి ఈయనే ఆగిపట్టం,
ఈయన లేకపోతే వాళ్ళ నాన్నని విడిపించుకోలేడు, ఏం జరిగింది అనేది తెలియదు. సంస్థానంలో క్యాషియర్ ఈ కాబట్టి. సినిమాలో మీకు నచ్చిన పాట ఏది చెప్పండి. నాకు స్టార్ సూపర్ స్టార్ ఇది ఒకటి, మెగాస్టార్ రాధా గారితో ఒక సాంగ్ పిల్లో జాబిల్లోన అల్లా టప్పా గొంగూరమ్మ, 2 పాటలు రాధా గారు. నాకు పిల్లో జాబిల్లో పిల్లో జాబిల్లో ఇష్టం. అల్లా టప్పా గొంగూరమ్మ, పిల్లో జాబిల్లో అల్లా టప్పా గొంగూరమ్మ 2. అల్లా టప్పా గొంగూరమ్మ ఊటీలో చేశారు సాంగ్. గోంగూర పిల్లో జాబిల్లో రాజస్థాన్, ఇది ఎడారి ప్యాలెస్ జైపూర్ అక్కడ చేశారు. తర్వాత మీకు అది కూడా రాజస్థాన్లో చేసిన పాట గుమ్గుమాయించు మంచం. ఈ సినిమాలో ఉన్న 5 పాటల్లో చక్లి గింతల రాగం పాట ఉంది కదా, మెలోడీ. ఆవిడ ఓన్ హెయిర్, చిరంజీవి గారి ఓన్ హెయిర్ స్టైల్ అండి. సినిమా మొత్తం ఓన్ హెయిర్ స్టైల్, విగ్ కాదండి. సినిమా అంతా ఎంటైర్ సినిమా ఓన్ హెయిర్ స్టైల్ చిరంజీవి గారి. అప్పటికి మీకు ఈ సినిమాలో ఏంటంటే ఈ 5 పాటల్లో స్టార్ మెగాస్టారు, గుమ్గుమాయించు, పిల్లో జాబిల్లో, అల్లాటప్ప గోంగూరమ్మ ఇవి ట్యూన్స్ చేసేసేయచ్చండి. ట్యూన్స్ చేసి రిథమ్ ప్యాడ్స్ వీటిని ఆర్కెస్ట్రేషన్ చేయటం అనేది ఇట్స్ వెరీ రాజకోటి గారులకి ఏమంటారు వెనతో పెట్టిన విద్య. చక్కిలి గింతల రాగం పాట ఏంటంటే కోటి ఆ మెలోడీ ఏంటంటే ఆయన కోటి గారు గిటార్ ప్లే చేస్తూ చేసినటువంటి ట్యూన్ ఇది. అద్భుతంగా గిటార్ ప్లే, వెరీ వెరీ గ్రేట్ గిటార్ ప్లేయర్ అనమాట, గిటారిస్ట్. గిటార్ ప్లే చేస్తూ ఆయన హమ్ చేసుకుంటూ చేసుకున్న ట్యూన్ ఏంటంటే అద్భుతమైన ట్యూన్, చాలా కష్టం అండి చేసి. ఆ గిటార్ స్ట్రింగ్స్ అయ్యి చాలా అద్భుతంగా ఆయన చేసిన పాట ఏంటంటే ఆయన దాని పిక్చరైజేషన్ని ఎక్కడో ఊహించుకున్నాడంట. దీన్ని అసలు ఎలాగో తీసేస్తారని అనుకుంటే చాలా సాదాసీదాగా తీసేశారు. లలిత మహల్ ప్యాలెస్ అంటారు బెంగళూరు, లలిత మహల్ ప్యాలెస్ ఎక్స్టీరియర్, గుర్రాలు వెళ్తుంటాయి, వీళ్ళిద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్తుంటారు. చిరంజీవి గారు ఆ నది ఒడ్డుకు తీసుకెళ్తారు, చెరువు ఒడ్డుకు తీసుకెళ్తారు. ఇట్లా చేసేసారు, దీన్ని ఇంకా బాగా తీయచ్చు ఈ పాట అని కోటి గారు చాలా బాధపడిపోయారు. గొప్ప పాట అది యాక్చువల్గా. అది మీరు ఏంటంటే సాంగ్గా వినకుండా ఇన్స్ట్రుమెంటైజేషన్, గిటార్ ఇన్స్ట్రుమెంటైజేషన్లో వినాలి దాన్ని మీరు. హమ్మింగ్ బాగుంటుంది. అదే మీకు ఈ సినిమాలో ఏంటంటే మీకు అప్పటికి రాజ్కోటి గారి దగ్గర సహాయకుడు ఎవరని అనుకుంటున్నారు? ఏఆర్ రెహమాన్ గారు. ఆయన ఇక్కడ అసలు మోహన్ బాబు గారి సుడిగాలు వస్తున్నప్పుడు ఒక నికృష్టమైన సౌండింగ్ కావాలి అనుకున్నప్పుడు అది ఏఆర్ రెహమాన్ గారి ఆలోచన. దాన్ని ఆయన అద్భుతంగా చేశాడు. ఎవరు? ఏఆర్ రెహమాన్ గారి ఐడియాని చాలా అద్భుతంగా చేశారు. మీకు జూలైలో విడుదల చేద్దామని అనుకున్నారు, జూలై 20. కానీ అప్పటికి మే 9 విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి అది చాలా భారీ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కాబట్టి చిరంజీవి గారి సినిమా పోటీ ఏంటని చెప్పి తీసుకొచ్చి ఆగస్టు 9 విడుదల చేశారు. జగదేక వీరుడు విడుదలైన 3 నెలలకి సినిమా శతదినోత్సవం, ప్రేక్షకాభిమానులు బ్రహ్మరథం పట్టిన తర్వాత మీకు తాజ్కోర్ మండల్ చెన్నైలో చేశారు శతదినోత్సవ వేడుక. రజనీకాంత్ గారు, వెంకటేష్ గారు వీళ్ళందరూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రాణ్ గారు సినిమా పరిశ్రమకు వచ్చి 50 సంవత్సరాలైన సందర్భంగా ఆయన్ని ప్రత్యేకంగా ప్రాణ్ గారిని సన్మానించారు. అట్లా ఒక అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి సినిమా. దీని తర్వాత కౌబాయ్ సినిమాలలో మీరు ఇందాక టక్కర దొంగ గురించి తీసుకొస్తే ఏంటంటే టక్కర దొంగ మీరు వేళ చూడండి సినిమా. టక్కర దొంగ ఎందుకు ఫ్లాప్ అయింది అంటే ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతుంది సినిమా. నేనంటే హీరోలు గుర్తు చేశారు. మీకు పవన్ కళ్యాణ్ గారికి కౌబాయ్ వేయాలనుంది, అందుకే ఆ గెటప్ బద్రిలో వేశారు. బాలకృష్ణ గారికి కౌబాయ్ చేయాలంది, గాంధీవం సినిమాలో వేశారు. తర్వాత మనకి మన అల్లు అర్జున్ గారు పరువు సినిమాలో ఆయన కౌబాయ్ గెటప్ చేశాడు. ఆయన కౌబాయ్ గెటప్ పాటలో వేశాడు ఆయన పరువు సినిమాలో. ఇట్లా ఏంటంటే కౌబాయ్గా పూర్తి స్థాయిలో ఇప్పుడు కౌబాయ్ సినిమా ఏ హీరో చేసినా ఆడుతుందండి, ఇప్పుడు అంటే ఖచ్చితంగా ఆడుతుంది. ఆ క్రేజ్ అనేది ఉండింది కాబట్టి మళ్ళీ ఆ జనరేషన్ లోకి తీసుకెళ్లి ఎలా చూపిస్తారు అన్న ఒక క్యూరియాసిటీ ఉంటుంది. అంటే వీళ్ళ గురించి ఎందుకు చెప్పానంటే పక్కన ఆ ఫేసెస్ కంప్లీట్ గా చేసిన హీరోస్ అని అంటే కృష్ణ గారు, మెరుపుదాడిలో భానుచంద్ర గారు, సుమన్ గారు, ఆ తర్వాత చిరంజీవి గారు, తర్వాత ఏంటిది అంటే మధ్యలో అర్జున్ గారు చేసిన మన తెలుగు కాదు కదా తెలుగు సినిమా, డైరెక్ట్ తెలుగు సినిమా కౌబాయ్ నంబర్ 1. అర్జున్ గారు అదే తెలుగు హీరో కాదు, తెలుగు హీరోగా ఉండిపోలేదు కదా. చాలా బాగుంటుంది సినిమా కౌబాయ్ నంబర్ 1. లారెన్స్ ఆ మధ్య తమిళంలో చేశాడు ఒక సినిమా, అది కౌబాయ్ సినిమా. సూర్య గారు అదే దాంట్లో వన్ ఆఫ్ ద రోల్. మొత్తానికి మరొకసారి చిరంజీవి గారిని కొద్మసింహంలో సత్యనారాయణ గారు ఎలా చూపించాలనుకున్నారు, ఆయన సారీ పర్వాలేదు కదా, అదే అంటున్నా.
అంటే ఆయనకు చిరంజీవి గారి మధ్య అనుబంధం సాన్నిహిత్యం మనందరికీ తెలిసిందే కదా. ఎన్టీ రామారావు గారి తర్వాత అత్యధిక సినిమాలు సత్యనారాయణ గారు, కృష్ణ గారు, చిరంజీవి గారు, ముగ్గురు. ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి ముగ్గురు వరుస. చిరంజీవి గారికి అత్యధిక సినిమాలు తండ్రి పాత్రలు పోషించిన వన్ అండ్ ఓన్లీ నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు పరమపదించిన రోజు చిరంజీవి గారు ఉదయం నుంచి అంత్యక్రియలు అయ్యేంత వరకు అక్కడే కూర్చున్నారు వచ్చి చిరంజీవి గారు. ఆయన ప్రతి బర్త్డేకి ఇంటికి వెళ్ళి చేసేసి అసలు అంటే విశ్వనాథ్ గారితో సత్యనారాయణ గారితో చిరంజీవి గారి అనుబంధం సపరేట్ అనేది చాలా క్లియర్ గా తెలుస్తుంది. దీని గురించి మనం ఇంకొక ఎపిసోడ్ కంపల్సరీ చేద్దాం. కొదమసింహం విశేషాలు కౌబాయ్లో మరొక్కసారి చిరంజీవి గారు అలా కళ్ళకు చూపించారు. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.